మొత్తానికి అన్ని రాజకీయ పార్టీలు ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయి రివ్యూ మీటింగులు నిర్వహించుకున్నాయి. అటు భారతీయ జనతా పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ ఏ సెగ్మెంట్లో, ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎక్కువ మెజార్టీ వస్తుంది, ఆ మెజార్టీ ఎక్కడ కవర్ అవుతుంది, దీన్ని బట్టి అన్నీ నిన్న రివ్యూ జరుపుకుంటా ఉన్నాయి. సో మొత్తానికి 13 తారీఖు ఎన్నికలు అయిపోయినాయి. మొన్న ఎన్నికలు అయిపోయినాయి తర్వాత నిన్నంతా పొలిటికల్ పార్టీస్ అంతా ఇవే రివ్యూస్ మీద బిజీగా ఉన్నాయి. చాలామంది ఒపీనియన్లు కలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. సో ఎట్లా ఉంది ఇంకా ఇక కొన్ని సర్వేలు కూడా బయటకు వచ్చినాయి నిన్న మొన్న. అయితే అన్నీ ఫేక్ సర్వేలు, ఎందుకంటే ఏ సర్వే కూడా ఇంకా ఇప్పుడు రిలీజ్ చేయడానికి లేదు. జూను 2 తారీఖు రోజు అట్లా సర్వేలకు సంబంధించినటువంటి అంశాలు అంటే ఆఖరి ఫేజ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఉంటాయి. ఆఖరి ఫేజ్ దాకా ఎలాంటి సర్వేలు కానీ ఎట్లాంటి వ్యవహారాలు కానీ లేవు. సో మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు ఇంకో మరో 2 దఫాలు ఉన్నాయి, 2 ఫేజ్లో ఉన్నాయి. ఆ 2 ముగిసిపోతే వచ్చే నెల 4 తారీఖు నాడు ఆ ఓట్ల పెట్టెలిపితే ఎవరు గెలుస్తారు ఎవరు పోతారు అనేది తెలుస్తుంది. అయితే నిన్న జరిగినటువంటి రివ్యూలలో చాలా పార్టీలు ఏ పార్టీకి ఆ పార్టీ తమదైన శైలిలో లెక్కలేసుకున్నాయి. భారతీయ జనతా పార్టీ మాకు ఎన్ని వస్తాయంటే 10 దాటొచ్చు అని ఒకరు, 9 దాటొచ్చు అని ఒకరు అంటూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్ని వస్తాయంటే 14 దాకా రావచ్చు అని చెప్పి కొంతమంది. సో ఇట్లా ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ 2 పార్టీలను కర్రు కాల్చి వాత పెట్టిరు, మాకే ఓట్లు వేసి కేటీ రామారావు వాళ్ళ నాయన కొంత అంటినట్టుంది ఆ పిల్లగానికి. నాయనతో సావాసం గట్లే అనిపిస్తుంది. అయితే మొత్తం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది వాతావరణం అనేటువంటి యాంగిల్లో వాళ్ళు చెప్పుకొచ్చినారు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఓట్ల పెట్టెలు ఇప్పితే తప్ప ఈ రిజల్ట్ లెక్క బయటికి రాదు. ఎవరు ఏం సర్వేలు చేసినా చిన్న చిన్న శాంపిళ్లతో చేస్తారేమో, కానీ ఇది చాలా కొన్ని లక్షలాది ఓట్లు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది చెప్పొచ్చు. అయితే ఒక మాట మాత్రం సత్యం, కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ మాట, విధానం, చూపు ఇవన్నీ అంచనా చేస్తే వాళ్ళ గుండుసున్న తప్పేటట్టు అయితే కొడతలేదు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల దాకా కూడా అవసరం లేదు దీనికి ఇది చెప్పడానికి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక ఎన్నికల్లో అక్కడక్కడ ఘర్షణలు చోటు చేసుకుని ఈవీఎంలు మొరాయించినాయి. ఆ తర్వాత కొన్ని చోట్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఓటర్లు బారులు తీరిరు, ఇటువంటి సమస్యలు చాలా తలెత్తినాయి. ఎత్తినప్పటికి కూడా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తూ పోతా ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అలాగే ఎన్నికలు మాత్రం ఈ ఫేజ్ వరకు సజావుగా ముగిసింది. ఇక నిన్న వాట్సాప్లో ఒక వీడియో ఏది పెట్టిరు, ఏమని ఎంఐఎం వాళ్ళు బహదూర్పురాలో దొంగ ఓట్లు నమోదు చేసుకుంటారని ఒక వీడియో ఏదో వాట్సాప్లో నేను చూసిన. అది ఇదే ఎంఐఎం బహదూర్పురా అని పెట్టిరు. బహదూర్పురాలో ఎంఐఎం వాళ్ళు ఇట్లా ఈయన ఏజెంటే పోయి ఒత్తుతా ఉన్నాడు, ఎవరు వచ్చినా ఏ చేసినా నువ్వు వెళ్ళిపోవని చెప్తా ఉన్నాడు. ఈ వీడియో ఒకటి నిన్న కొంతమంది వైరల్ చేశారు. అయితే ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళు బహదూర్పురా పోలింగ్ స్టేషన్లో ఇట్లా వేసుకుంటున్నారు అనేది ఈ వీడియో సారాంశం. అయితే ఆయన రాగానే ఆయన ఓటు ఈయనేసి వెళ్ళిపోమని చెప్పాడు. అయితే ఇది ఎంతవరకు నిజం? నిన్న ఇవాళ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోలో ఎంతవరకు నిజం ఉంది? అక్కడ వీడియోలో కూర్చున్నటువంటి వ్యక్తి ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఆయన మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. అయితే బహుశా ఈ వీడియో చాలా పాతదై అనేటువంటి డౌట్ నాకు వచ్చి నేను ఫ్యాక్ట్ చెక్కి వెళ్తే దొరికినటువంటిది ఏంటంటే ఇది ఎంఐఎం కాదు, బహదూర్పురా కాదు, ఇది పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఓ పంచాయతీ. ఇది పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పైన భాజపా, ఆ తర్వాత భాజపా పైన సిపిఎం, వీళ్ళందరూ కలిసి ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటూ ఈ వీడియోను అప్పట్లో మార్చి 2002లో పోస్ట్ చేసిరు. దీన్ని మన గొర్రెలు తీసుకొచ్చి ఇక్కడ పారేసినాయి. ఇక వాట్సాప్లలో సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది. నిన్న ఎంఐఎం ఇట చేసింది, ఎంఐఎం అట్ట చేసింది అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. అయితే వాస్తవం ఏందో తెలుసుకోకుండా మీకు ఎప్పుడన్నా ఏదైనా ఇటువంటి వీడియో వచ్చినప్పుడు ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి గూగుల్లో ఉంటుంది, మీరు చూడండి. అంటే చెక్ చేసుకోవడానికి ఈ గూగుల్లో ఫ్యాక్ట్ చెక్ అని కొడితే ఇగో
ఫ్యాక్ట్ చెక్ టూల్స్ రీసెంట్స్ అని ఇగో ఇట్లా ఉంటుంది కదా. ఇగో ఇక్కడ మీరు ఏదైతే ఏ వీడియోనైతే చూపించాలనుకుంటారో ఆ వీడియోని ఇగో ఇక్కడ క్లిక్ చేసి ఆ వీడియోని ఇక్కడ డ్రాగ్ చేయని ఆ ఇమేజ్ అన్నా లేకపోతే ఫైల్ అన్నా ఇక్కడ వేసేయండి. వేసేస్తే మొత్తం వచ్చేస్తుంది. అంటే అది ఎక్కడ జరిగింది ఏం కథ అనేది ఆ పాత దాని లింక్స్ అన్ని వచ్చేస్తాయి. ఈ వీడియో నిజమా కాదనేది కూడా మనకు అర్థమైపోతుంది అన్నట్టు. ఈ మధ్యలో ఫేక్ న్యూస్ ఎక్కువ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇది ఒక అవకాశం మనం చెక్ చేసుకోవడానికి. సో ఇట్లా ఫేక్ న్యూస్ని గతంలో ఒకసారి కూడా ఓడేవాడ కాడ మూత్రం వస్తే గట్కేసర్ కానే ఉన్నాడు, ఈ ఎట్టి పరిస్థితుల్లో మనకు దొరకాలే వీడు అని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేసిరు. అంటే ఇటువంటి అన్ని స్ప్రెడ్ చేయడం ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకు సాధ్యమవుతుంది. వాళ్ళు కంప్లీట్గా ఇదే పని చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇంకే పని ఉండదు. సో వాళ్ళు సహజంగా ఇటువంటి రూమర్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంఐఎంది కాదు, బహదూర్పుర్ అది అంతకంటే కాదు.